హాయ్ అండి. ఇప్పుడు కేరళ ఉంది కదా, కేరళలో ఈ మధ్య బాగా చాలా వైరల్ అయిందనమాట. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, బస్సులో ఒక అతను రద్దీగా ఉన్న బస్సులో నిల్చొని ఉంటే వేరే అమ్మాయికి ఎక్కడో తగలరాని చోట తగిలినాదని వీడియో తీసి చెప్పి ఆయన అబాస్పాలు చేయడం వల్ల ఆయన పరువు పోయినట్లు ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. సూసైడ్ చేసుకొని చనిపోవడం వల్ల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అదే దాంట్లో నిజాలు వెలికి తీసి. ఓకే, అది చాలా దురదృష్టకరమైన సంఘటన, నేను కాదన్ను. దాని మీద ఏముంది కదా, ఈ సూడో ఫెమినిస్ట్ చిన్మయి దాన్ని ట్యాగ్ చేస్తూ కూడా ఈరోజు ఇంకొక ట్వీట్ వేసింది. డెహ్రాడూన్లో కూడా ఇలాగే మామూలుగా వేరే అతను వేరే అమ్మాయిని వేధించినాడు, ఆయన్ని కూడా అరెస్ట్ చేసినారు. ఇప్పుడు అతను చచ్చిపోయినా కూడా ఆ అమ్మాయిది ఏదైనా తప్పు అని అర్థం వచ్చినట్లు, అమ్మ నీకు బుద్ధి జ్ఞానము ఏమి లేదా? అసలు నువ్వు ఎప్పుడు కూడా మహిళలు ఎక్కడైనా కానీ ఇబ్బందులు పడుతున్నారా, మామూలుగా కష్టాలు పడుతున్నారా, వాళ్ళకైతే ఇప్పుడు హెల్ప్ చేసినట్లయితే నేను చూడలా. ఎవరైనా బాగా విజయవంతంగా సక్సెస్ అయి ఉంటారే వాళ్ళని అభినందించినట్లయితే నేను ఎప్పుడు చూడలా. ఏవైతే వైరల్గా ఇన్సిడెంట్స్ నడుస్తుంటాయో వాటి మీద ట్వీట్స్ చేసి ఏదో ఆడవాళ్ళకి ఏదో నువ్వేదో సపోర్ట్ చేస్తున్నట్లు నువ్వెప్పుడు లైమ్ లైట్లో ఉండాలనుకుంటున్నావు. చూసినావా, నీ అంత చెత్త మనిషిని నేనైతే ఎక్కడ అసలు చూడలేదు. నువ్వు మరి మేము తినేటట్టు అన్నం తింటున్నావు, లేకపోతే మేము విసర్జించే అశుద్ధం తింటున్నావు, నాకైతే అర్థం కాదు. దయచేసి నేను లేడీస్కి కూడా చెప్పేది ఏంటంటే, ఎంతోమంది ఉన్నారండి లేడీస్ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళని ఫాలో అవ్వండి. కానీ ఇట్లాంటి చెత్త వేదవాళ్ళని అయితే అస్సలు ఫాలో అవ్వద్దు. వీళ్ళు ఎప్పుడు కూడా మీ యొక్క అవసరాలను, మీ యొక్క ఇష్యూస్ను ఉపయోగించుకొని వాళ్ళు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలనుకునే చెత్త మనుషులు వాళ్ళు అనమాట. నేను దయచేసి లేడీస్ అందరికీ ఇచ్చే రిక్వెస్ట్ ఇదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.